హాయ్ అండి, ఇవాళ మా అమ్మ గోంగూర చికెన్ చేస్తుంది. ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ చేస్తండి, చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీటెక్కిన తర్వాత ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. ఇందులో కొంచెం 4 మిరియాలు, కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఇలా తిప్పేసుకుంటే కొంచెం వేగనివ్వాలి. ఇది కొంచెం వేగిందండి, గోల్డిష్ కలర్లో వచ్చింది. ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం, చిన్నులపై నువ్వులు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాయన్నీ ఇందులో వేసేద్దాం. మసాలా కూడా కొంచెం వేగనివ్వాలి. ఈ మసాలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిందాక నీట్గా వేగనివ్వాలి. మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు నేను చికెన్ వేసేసుకుంటున్నాను. చికెన్ బాగా కలుపుకోవాలి, మొత్తం మసాలాతో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. అంతా మిక్స్ అయిందాక ఆ పసుపు ఉప్పు మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కొంచెం సేపు కుక్ అవ్వాలి. పోయిందండి. మనం మూత తీసి పక్కన పెట్టేసుకొని ఒకసారి తిప్పేసుకొని 4 స్పూన్ల కారం వేసేసుకుందాం. మొత్తం మిక్స్ అయ్యేలాగా కారం అంతా కలిపేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం తిప్పేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకుందాం. ఆ కారం అంతా పోయిన తర్వాత మసాలాలు మొత్తం మేము ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాం. ముందుగా ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి ఇవన్నీ మనం మూత తీసి పెట్టేసుకొని ధనియాల పొడి వేసేసుకుందాం 1 స్పూను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకుందాం. కొంచెం మిరియాల పొడి వేసేసుకుందాం. కొంచెం మెంతిపొడి కూడా వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకుందాం. ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకొని
ఒకసారి గేటుతో తిప్పేసుకొని మొత్తం మూత పెట్టేసుకోవాలి. ఆ నీళ్ళంతా ఎగిరిపోయిందాక ఉడకబెట్టాలి. కట్ చేసి పెట్టుకున్న గోంగూర అందులో వేసేద్దాం. చికెన్ ఉడికేసింది, గోంగూర వేసేసుకుందాం మొత్తం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని గోంగూర అంతా కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మళ్ళీ కూర ఉడికిపోయిందండి. ఒకసారి గరిటెతో మొత్తం తిప్పేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. ఒకసారి కొత్తిమీర మొత్తం కలిపేసుకుందాం. చికెన్ అయిపోయింది, ఇక స్టవ్ ఆపేసుకుందాం. రుచికరమైన గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఆ గోంగూర చికెన్లో ఉల్లిపాయ నంచుకొని తింటుంటే ఉంటుందండి. ఆహాహా, ఏముంటుందండి, సూపర్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర చికెన్ మీరు కూడా ట్రై చేసి నాకు ఎలాగుందో మీరు కామెంట్ చేయాలి. థ్యాంక్ యూ.